డైరెక్ట్ ఫ్యాన్ అన్న త్రివిక్రమ్ ఏం చేయలేదు వేస్ట్ ఏం తెలియదా? ఏం చేయలేదు మహేష్ బాబు యాక్టింగ్ ఎలా ఉంది? మహేష్ బాబు కిరాక్ చేసిండు త్రివిక్రమ్ వేస్ట్ అంతే అంటారా? అంతే మూవీకి రేటింగ్ ఇవ్వాలని అనిపిస్తుంది. రేటింగ్ నీ చెప్పన్న మహేష్ బాబు సినిమా అంతే అంటారా? చూడాలంతే అన్న ఎలా ఉందన్న? భయ మూవీ మాత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్. మహేష్ బాబు అన్న స్లాంగ్ కానీ ఆయన గ్లామర్ కానీ చూస్తుంటే మతిపోతుంది భయ్య. శ్రీలీల గారి డ్యాన్స్ మరి ఎక్స్ప్రెషన్ మాత్రం సూపర్ భయ్య. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టేసిండు. ఈ సంక్రాంతి మాత్రం మహేష్ బాబు అన్నదే ఇట్టు కొట్టేసిండు. అన్న మూవీ ఎలా ఉందన్న? అన్న ఇగో ఉన్న వాస్తవం చెప్తున్నాము. నేను హార్డ్ కోర్ మహేష్ బాబు ఫ్యాన్ని. సో నిజం చెప్పాలంటే మూవీ స్టోరీ లేదు. ఫ్యాన్ నేను మాట్లాడేస్తా డైరెక్ట్. స్టోరీ లేదు, చాలా డిసప్పాయింట్ ఉంది నాకు లోపల అసలు. ఎందుకంటే ఆయన అంత మంచి యాక్టర్, అంత పెద్ద సూపర్ స్టార్, చాలా పొటెన్షియల్ ఉన్నాడు, చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్ అతను. సో అతనికి అలాంటి స్టోరీస్ ఇవ్వకండి. ఫస్ట్ మీరు అలాంటి స్టోరీస్ ఇవ్వకండి. డాన్స్ ఎలా ఉంది? శ్రీలీల డాన్స్ బాగుంది, అతని యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది, చార్మ్ బాగుంది, ప్రతిదీ బాగుంది. అతను అన్ని చేస్తున్నాడు. ఈ స్టోరీస్ ఇలాంటి చెత్త స్టోరీలు తీసుకురాకండి కొంచెం. వద్దు, అంత పెద్ద సూపర్ స్టార్ అతను, ఒక ఇండియన్ నిలబెట్టే సూపర్ స్టార్ అతను. చాలా బాధేసింది అయ్యా, ఏం మాట్లాడదాం. అన్న ఎలా ఉందన్న? టాలీవుడ్కు బెదురులేదు, మహేష్ బాబుకు తిరుగులేదు. జై బాబు, జై బాబు. అన్న మూవీ ఎలా ఉందన్న? బాగుందన్న, చాలా బాగుంది, చూడొచ్చు ఒకసారి. ఇలా డాన్స్ కానీ ఇక ఎట్లా ఉంది? బాగుంది, అన్ని శ్రీలీల యాక్టింగ్ కానీ బాగుంది. బాగుందన్న. మరి అందరేమో అజ్ఞాతవాసి 2 అంటున్నారు. ఏమో బాగుంది, నాకైతే నచ్చింది. బాగుందా? బాగుంది. సాంగ్స్ 4 o'clock షో. ఎట్లా ఉంది డాన్స్ కానీ మరి చాలా బాగుంది. కంటెంట్ కానీ? చాలా బాగుంది. త్రివిక్రమ్ సంక్రాంతి హిట్ కొట్టిందంట. అవును, హిట్ ఉంది. గురూజీ బిగ్ రాడ్ ఎవరికి అందరికి మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం బాలేదంటారా మూవీ? రాడ్ గుంటూరు కారం నోట్లో కారం. మధ్యలో సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపించింది కానీ లాస్ట్ సెంటిమెంట్ మాత్రం మంచిగా వర్కౌట్ అయింది. మహేష్ బాబు శ్రీలీల యాక్టింగ్ ఎలా ఉంది? సీరియల్ డాన్స్ బాగుంది, మహేష్ బాబు యాక్టింగ్ యాజ్ ఇట్ ఈస్ బాగానే ఉంది. ఇలా సంక్రాంతి సర్ప్రైజ్ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్. మహేష్ బాబు చాలా బాగా యాక్టింగ్ చేశాడు, కానీ త్రివిక్రమ్ రాడు పెట్టాడు. సినిమా ఫ్లాప్ అంతే అంటారా? అంతే పక్కా. మహేష్ బాబు మాత్రం రివ్యూ హీరోయిన్ వాళ్ళ అమ్మ ముఖం మీద తలుపులు వేసిన వెళ్ళిపోతుంది. చివరికి ఎండింగ్ వచ్చే వరకు హీరోయిన్ వాళ్ళ అదే కిటికీలకేం చూస్తాడు, అదే కిటికీలని చూసి వాళ్ళ అమ్మ వస్తుంది. ఆ ఒక్క లైన్ లో చెప్పొచ్చు మూవీ మొత్తం. అంతే, సెంటిమెంట్ మంచిగా వర్కౌట్ అయింది. టెస్ట్లు ఉన్నాయా? ట్విస్ట్ ఏం లేదు, సినిమా బాగానే ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే. మరీ అంత హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోదు. ఫస్ట్ ట్రైలర్ చూసినాక ఏదో కొంచెం అనిపించింది, సినిమా వెళ్ళిపోదు. గుంటూరు కారం అంతా పవర్ఫుల్. మహేష్ బాబు అయితే మొత్తం హై ఇంప్లేవబుల్. ట్రైలర్ చూసినప్పుడు ఏదో అనిపించింది, కొంచెం సినిమా పోతుంది అనిపించింది, కానీ కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ మంచిగా వర్కౌట్ అయింది. అట్లా కుర్చీ మడత పెడితే సాంగ్ ఎలా ఉంది? ఆ సాంగ్ హైలైట్, సినిమా మొత్తంలో ఆ సాంగ్ హైలైట్. అదేదో రూమర్స్ వచ్చాయి కదా దాని మీద, అలా ఉందా లేకుంటే బాగుంది. బీజిఎం సాంగ్ బాగుంది. ఎట్లా ఫ్యామిలీతో చూసే సినిమా? ఫ్యామిలీతో చూడొచ్చు. గుంటూరు ఎడకారం ఎక్కువైందన్న, ఎమోషన్ తో ఏడిపించేసింది త్రివిక్రమ్. మామూలు లేదు సినిమా, ఫ్యామిలీ పక్కా చూడాల్సిన సినిమా. కామెడీ మాత్రం మామూలు, టైమింగ్ బాబు టైమింగ్ తో బద్దలు పెట్టి. మరి కొందరు అజ్ఞాతవాసి 2 అని అంటున్నారు కదా. తప్పన అసలు చాలా డిఫరెంట్ మూవీ, చాలా బాగుంది మూవీ. పక్క ఫ్యాన్ మొత్తం చూడాల్సిన మూవీ ఇది. కుర్చీ మడత పెడితే సాంగ్ ఎలా ఉంది? భాషింగ్ సూపర్. అది గుంటూరు కారం ఏదైతే పవర్ఫుల్, అంత పవర్ఫుల్ ఉందా? గుంటూరు స్లాంగ్ ఇరగ మహేష్ బాబు స్లాంగ్ ఇరగ. గుంటూరు ఎటకారం ఎక్కువైంది. సూపర్ మహేష్ బాబు అనిపించుకున్నాడు. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. శ్రీలీల బాగా చేసింది. సెకండ్ హాఫ్ సూపర్ కలిపాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సూపర్. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అంటారా? ఓకే పక్కా 100%. సంక్రాంతి సరిపోయే సినిమా అంటారా? పక్కా 100% సంక్రాంతి మూవీ. కొంతమంది బాగాలేదని అంటున్నారు. సూపర్ బాగాలేదన్న వాళ్ళకి టేస్ట్ తెలియదు. సూపర్.